ప్రతి విషయంలో కూడా మరి వాళ్ళు ఎంతో గొప్ప. వాళ్ళకి ఎంత చిన్న దేశమైనా, ఎంత పెద్ద దేశాలు కూడా మరి ఇస్రాయేల్ దేశాన్ని చూస్తే వణుకుతారు, భయపడతారు. ఈరోజు మనం ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మనందరం న్యూస్లో దాదాపుగా 1 ఇయర్ అయిపోతుంది కదా, 1 ఇయర్ అయింది వాళ్ళతో యుద్ధం స్టార్ట్ అయింది. చిన్న దేశమే ఇస్రాయేల్ దేశం. 1 ఇయర్ నుంచి యుద్ధం చేస్తున్నా కూడా మరి వాళ్ళే దాదాపుగా ఓడిపోయారు. కానీ ఇజ్రాయెల్ దేశం దాని పక్కనున్న ఇంకా ఆయన గాజాతో యుద్ధం చేశారు చాలా కాలం. దాని తర్వాత పక్క దేశము ఇరాన్ వచ్చింది వీళ్ళ మీదకి యుద్ధానికి. దాన్ని కూడా దాదాపుగా కంప్లీట్గా ఓడించారు. దాని తర్వాత అలాగ పక్క పక్కన దేశాలు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కానీ అందరి మీద దేవుడు మనం ఆదినాన్న మరి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టు వారికి చుట్టూ 7 జాతుల వారు వాళ్ళకి శత్రువులు ఉన్నారు.